బాధ్యులైన సహోదరులు, విశ్వాసులైనటువంటి ప్రభు ప్రజలందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఇమ్మానుయేలు. సుమారుగా 38 సంవత్సరాలుగా సేవలో నేను ఉన్నాను. దైవజనులు భక్త సింగ్ గారు ఆయన ఎబ్రోన్ వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి 71లో సొసైటీని ఏర్పాటు చేసి ఆ స్థలము దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 2004 వరకు మేము ఎక్కడ స్థలాలు కొన్నా కూడా ఆ సొసైటీకి రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాం. నా మటుకు నేను కూడా కొన్ని కోట్ల ఆస్తి మందిరాల యొక్క స్థలాలు సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయించినట్టు వాడను. ఆ రిజిస్ట్రేషన్లో నేను సాక్ష్య సంతకం కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను కనపడకూడదు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగి సేవ చేస్తూ వచ్చాం. 2003వ సంవత్సరం ఆ దినాల్లో సొసైటీలో ఉన్నటువంటి జీటీ బెంజమిన్ గారు ఓ స్థలం వివాదం ఉంటే కోర్టులో సమస్య నా పేరు మీద సొసైటీలో పవర్ ఆఫ్ పట్టా ఇచ్చారు. ఆ విధంగా మేమందరం కూడా సొసైటీలోనే పనిచేస్తూ వచ్చాం, దైవ సేవకులుగా చాలామంది కూడా. ఆ తర్వాత భక్సింగ్ గారు 2000లో ఈ లోకాన్ని ముగించారు. అప్పటికే సొసైటీతో కలిసి పనిచేస్తున్న కొంతమంది సీనియర్ దైవ సేవకులు, ఆ పేర్లను ఇప్పుడు నేను చెప్పబోను, వారందరూ కలిసి ఆలోచించి ప్రజల యొక్క క్షేమం కొరకు, మందిరముల యొక్క క్షేమం కొరకు అవసరాన్ని బట్టి సొసైటీని ట్రస్ట్గా వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. సొసైటీలో ఉన్నప్పుడు మేము మరలా తిరిగి అందరం కూడా పెద్దలుగా వారు నిర్ణయించినారు కాబట్టి పెద్దలు ఏదైతే నిర్ణయించినారో దానికి విధేయత చూపించాలి. అలాగే మేము కూడా ట్రస్ట్లోనే కొనసాగుతూ వచ్చాం. ఆ తర్వాత కూడా కొన్ని స్థలాలు కొన్నాం. అవన్నీ కూడా ట్రస్టుకు మేము రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాం. 2004 నుంచి 2008 వరకు సొసైటీ అసలు లేదు, ట్రస్టే కొనసాగుతూ వచ్చింది. 2008లో జీటీ బెంజమిన్ గారు ఆయన ట్రస్ట్ కాదు సొసైటీ మంచిదని చెప్పి ట్రస్ట్లో నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళా సొసైటీ అనే పద్ధతిని లేవనెత్తి ఆ తర్వాత 2వ గ్రూప్ తయారైనట్టుగా ఉంటా ఉంది. అక్కడి నుంచి ట్రస్ట్ ఒకవైపు, సొసైటీ ఒకవైపు పోట్లాట్లు ఉంటా ఉన్నాయి. చాలా సమస్యలు, మందిరాల్లో కూడా కొన్ని గలిబిళ్ళు ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేమే కాకుండా సార్వత్రికంగా ఈ 2 రాష్ట్రాల్లోనే 10,000 చర్చిలు ఉన్నాయని చెబుతున్నాం కదా. ఎక్కువ భాగం చర్చిల్లో సమస్యలు ఉంటా ఉన్నాయి. సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి చర్చిలో కూడా సగం మంది సొసైటీ అని, సగం మంది ట్రస్ట్ అని నెమ్మదిలేని పరిస్థితులు ఉంటూ వచ్చాయి. ఆ పంచాయతీల్లో కూడా మేము చాలా చోట్ల ఉంటూ ఉండేవారం. అవి పరిష్కారం అయ్యేవి కావు. ఆ విధంగా కోర్టుల్లో ఉంటూ వచ్చాం. ఒకవైపు సొసైటీ పోటాపోటీగా, మరొక ట్రస్టు పోటాపోటీగా ఉంటా వచ్చింది. అలాగే ట్రస్టు కొంతమంది తీసుకుంటూ వచ్చేవారు, కొంతమంది చనిపోయినారు, ఆ స్థానాలు భర్తీ చేస్తూ వచ్చారు, మళ్ళా వాళ్ళు తీసేసి మళ్ళా పెడుతూ వచ్చారు. ఆ విధానంలో ఈ దినములందు నేను కూడా ట్రస్టీగానే ఉంటా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఇలాగ ఉంటా ఉన్నాయి. ఏదైనా పరిష్కార మార్గం ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ వచ్చాం. అయితే దేవుని ఏర్పాటును బట్టి మన జోసెఫ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన నేనిద్దరం కలిసి ఇది సమాధానంగా లోపలికి పోతే బాగుంటుందని కొంతమందిని కలుపుకొని ఆ తర్వాత లోపలికి పోవడానికి ప్రయత్నించాం. ఆ విషయాలు రాజేశ్వరరావు గారికి చెప్పారు. అట్లా లోపలికి వచ్చాం. సమాధానం అన్నారు, కానీ సొసైటీ అనేటువంటిది ఎక్కడా లేదు. కొంతమంది లోకల్ ప్రజలు ఉంటా ఉన్నారు, ట్రస్ట్గా మేము ఉంటా ఉన్నాం. లోపలికి వచ్చినప్పటి నుండి ట్రస్ట్ అనేటువంటి వారిని ఏదో ఒక విధంగా అనగదొక్కడానికే రాజేశ్వరరావు గారు ప్రయత్నిస్తూ వచ్చారు. ట్రస్టు అనే మాట ఎబ్రోళ్ళు ఎక్కడ కనబడకూడదు, చెప్పకూడదు, ట్రస్ట్ వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆఫీసులో అని చెప్పేవారు. ఎందుకో మాకు తెలియదు. వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పేవారు, ఆయన నాకు చెప్పేవాడు, అన్న ట్రస్టులు కనపడి పాకండి, వాళ్ళని పంపించేసేయండి అని చెప్పేవాడు. ఆయన మాటను బట్టి మీరు వద్దయ్యా ఇక్కడ పోండి అని అందరినీ తరివేస్తూ ఉండేవాళ్ళం. అలా లోకల్గా కొంతమందిని ఆయన బలం పుంజుకుంటూ వచ్చారు. క్రమక్రమంగా ట్రస్ట్ వైపు నుంచి అందరినీ నేర్చిందేటట్టుగా చేశాడు. లోకల్లో కొంతమందిని ఆ ఉధృతం చేస్తూ వచ్చాడు. చివరికి శుభ్రంగా ఆ రాజేశ్వరరావు గారి చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. నాతో కూడా చాలా పర్వాలేదు చెప్పేవాడు, అన్న దేవుని వాక్యం చెప్పుకోవడం ఒక్కటే నీ పని, మిగతా సంగతులు మీకు అనవసరం, మీకు ఏమి తక్కువ కాకుండా చూస్తాం అని చెప్పేవారు. నా మటుకు నేను కూడా ఐశ్వర్యవంతుడిని భూమి మీద బహుగా ఆశీర్వదించాడు. నేను అనేవాడిని, నాకేమి తక్కువ వచ్చానయ్యా ఇక్కడికి,
నాకు నువ్వు తక్కువ కాకుండా చేయడానికి దేవుని సేవకులుగా దైవ నియమంలో మేము ఉండాలి. మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ మందిర విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటా ఉంది. కాబట్టి మేము తినడానికి రాలేదు సేవకి. కాబట్టి దేవుని ఇంట్లో నమ్మకంగా దేవుని ప్రజల కొరకు సేవ చేయడానికి మేము వచ్చాం. ఇలాగ నేను మాట్లాడుతూ ఉండేవాడిని. కొంతమంది జాన్ సుబ్బారెడ్డిలు అందరూ ఉండేవాళ్ళు, మేము సమాధాన పడ్డామని చెప్పేవారు. ఒట్టిదే, ఎవరితో సమాధాన పడింది లేదు, మాట్లాడింది లేదు, కలిసింది లేదు. పులిపడి మీదేమో మేము సమాధాన పడ్డామంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, మంచిదన్నా సమాధాన పడ్డారని. అంతా ఒట్టిదేనయ్యా, బూటకం, సమాధానమే లేదు అని నేను చెబుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆకస్మికంగా ఈ సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని మమ్మల్ని ఏదో చేయాలని ఒక రాత్రి అయితే చాలా భయభీతులు గురి చేశారు మమ్మల్ని. సరే అయిపోయింది, వారి మంతలు అల్లేని కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధమే లేని వాళ్ళు ఆ లోకల్ అనేవాళ్ళు. ఆ తర్వాత దేవుని ఏర్పాటును బట్టి మాకు విశ్వాసిగా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అన్యుల నుంచి వారు రక్షించబడ్డారు. కాబట్టి పేర్లు అవే ఉన్నాయి. వారు భక్తి కలిగిన వాళ్ళు. చాలామంది అంటూ ఉన్నారు, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విశ్వాసిని చెప్పుకుంటున్నాడు, అతను ఎంతవరకు విశ్వాసో అని నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ క్లబ్లో కూడా చెబుతూ వచ్చారు. నేను ఎరుగుతున్నా, ఆయన కల్మషం లేని వ్యక్తి, చాలా యథార్థవంతుడు. ఆయనకి వేషాలు తెలియదు, కపటాలు తెలియదు, యథార్థంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎటు సత్యం ఆ వైపే ఉంటాడు ఆయన. ఆ సుబ్బారెడ్డి గారే పెళ్లి చేసేదానికి ఆయన ఎందుకు సపోర్ట్ చేయడం లే? కాబట్టి అసత్యంగా ఉన్నారు కనుక సపోర్ట్ చేయడం లే. ఈ విషయాలన్నీ ఉంటా ఉన్నాయి. కాబట్టి తిరిగి మాకు ఒక ఆలోచనకు వచ్చింది. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ వచ్చారు, వారిద్దరు కలిసి సొసైటీ ట్రస్టు భేదాలు ఉండకూడదు, అందరూ కలిసి చేసుకుందాం. కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యలు అన్ని తీసుకుందాం అని ఆలోచించాం. ఆయనకి ఇన్స్పెక్టర్ అన్న ఆయన సమ్మతించారు, మేము సమ్మతించాం, మాతో ఉన్న ట్రస్టీస్ కూడా సమ్మతించారు. కాబట్టి కలిసిపోవడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఇద్దరులందు సొసైటీ ట్రస్ట్ ఇద్దరు కూడా సమాధానంగా ఉన్నాం. మా మధ్యన కల్మషాలు లేవు. కాబట్టి లోకులు అనేటువంటి ఒక 25 మంది కాబట్టి ఎంతో అల్లరి చేస్తూ ఉన్నారు మందిరాన్ని. వారు పెట్టేటువంటి కూడా ఫేకు, అవి వాస్తవాలు కాదు. కాబట్టి ప్రభుత్వం వారు, మీడియా వారు అందరూ గమనించి హెబ్రోను పక్షంగా న్యాయం జరిగించాలని దేవుని సేవకులుగా హెబ్రోన్ మరియు హెర్మోన్ చర్చ్ మీద అనేక రకాలైన నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ దాదాపుగా ఆ చర్చిని అవమానం పాలు చేస్తూ భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, రాజకీయ నాయకుల హస్తం ఉందని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే వీటి విషయం నేను మౌనంగా ఉన్నట్లయితే ఇవన్నీ నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సో వాటిని ఖండించే నిమిత్తమే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు ఈ విషయాలు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అని అంటే, మేమేదో చర్చి గేటుకు తాళాలు వేసేసుకున్నాము, ఎవరిని రానేయడం లేదు అని ఒక అసత్యమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజానికి హెబ్రోను అండ్ హెర్మోన్ ఈ రెండు చర్చ్ కాంపౌండ్స్, ఈ రెండు కాంపౌండ్స్ మావే. అయితే హెబ్రోన్ అన్నది అదొక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్స్ లివింగ్ క్వార్టర్స్ అందులో ఉంటాయి. అందులో ఎలాంటి మీటింగ్స్ జరగవు. అయితే మాకు ఆదివారం జరిగే ఆరాధన కూడికలు కానీ ప్రతి వారము ప్రతిరోజు జరిగే మీటింగులన్నీ కూడా హెర్మోన్ చర్చిలో మాత్రమే జరుగుతాయి. ఈ హెర్మోన్ చర్చి దాదాపుగా ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు దాని తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని మీటింగ్లు, అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. కాబట్టి చర్చి తలుపులు మూసేసుకున్నారు అన్నది కేవలం అసత్యమైన ఆరోపణ. అయితే కేవలం మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను మాత్రమే మేము కొన్ని తలుపులు వేయవలసి, అంటే ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎందుకు అనుమతించట్లేదు అని అంటే, అనుమతించట్లేదు అని గొడవ చేస్తున్న ఒక 25 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు అని అంటే, ఇందాకలా జాన్ సుందరరావు గారు చెప్పినట్టు అక్కడ మాకు మొదట్లో సొసైటీ మరియు ట్రస్ట్ అని 2 గ్రూపులు ఉండేవి. ఈ 2 గ్రూపుల మధ్యలో కొన్ని విభేదాలు ఉండేవి. అయితే ఈ 20 సంవత్సరాలుగా ఉన్న ఈ వివాదాలన్నింటికి మేము ఒక ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే మేమిద్దరము కూడా ఈ 2 గ్రూపుల వాళ్ళు ఒక రాజీ అంగీకారానికి వచ్చి ఇద్దరము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని మేము కలిసి పని చేయాలి అని తీర్మానం చేసుకున్నాం. అయితే ఈ రకంగా కలిసి పని చేయాలని తీర్మానం చేసుకోవడాన్ని సహించలేని కొంతమంది ఏం చేశారు అని అంటే, ఈ పెత్తనం మా చేతికి రావాలి అన్న ఉద్దేశంతో ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఆయన ఒక ఆధ్వర్యంలో 25 మంది పోగయ్యి
మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా భంగపరుస్తూ ఉన్నారు. సో ఈ రకంగా డిస్టర్బ్ చేస్తున్న కారణం చేత మేమేం చేశాము అనంటే మా యొక్క కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము హైకోర్టును కోర్టును ఆశ్రయించాం. సిటీ సివిల్ కోర్టులో ఈ 25 మంది అంటే ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో సహా 25 మంది మీద స్పష్టంగా రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు అని వాళ్ళకి ఆర్డర్ అంటే ఉత్తర్వు జారీ చేస్తూ స్పష్టమైన కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కోర్టు ఉత్తర్వులు ఇప్పటికీ కూడా లైవ్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంటున్నట్టుగా వాళ్ళని ఏదో మేము రాకుండా అడ్డుకుంటున్నాము అనంటే వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నది మేం కాదు, వాళ్ళని రావద్దని చెప్పిందే కోర్టు. కాబట్టి ఆ కోర్టు ఉత్తర్వులు మాత్రమే అమలవుతున్నాయే తప్ప ఎవరిని రాకుండా ఎలాంటి ఆటంకాలు చేయడం లేదు. ఇక రెండవది ఏంటి, ఇంకా వాళ్ళు చేస్తున్న మరొక ప్రధానమైన ఆరోపణ ఏంటి అనంటే ఇక్కడ ఒక వీరాచారి గారు, రాగి వీరాచారి అన్న వ్యక్తిని చాలా పెద్ద భూతంగా చూపిస్తూ ఉన్నారు. సో ఆ విషయం కూడా మేము మీకు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ రాగి వీరాచారి అన్న వ్యక్తి మా యొక్క సొసైటీ జనరల్ బాడీలో కేవలం ఒక మెంబర్. అయితే ఇంతకుముందు మాకు ఏవైతే 2 గుంపుల మధ్యలో చాలా కేసులు ఉండేవి, ఈ కేసులన్నింటినీ చూసుకోవడానికి కోర్టులో సొసైటీ తరపున ఒక వ్యక్తి రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఆయనను మేము ఆథరైజ్డ్ లీగల్ రిప్రజెంటేటివ్గా రాగి వీరాచారిని నియమించాం. సో కాబట్టి ఆయన యొక్క పని ఏంటి అనంటే కేవలం లీగల్ కేసెస్ కోర్టులో చూసుకోవడానికి ఆయన ఒక లీగల్ రిప్రజెంటేటివే తప్ప మిగతా కార్యక్రమాల్లో ఆయనకు ఎలాంటి ప్రమేయము లేదు. ఆయన మిగతా విషయాల్లో ఏవి కూడా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. అయితే ఈయన ప్రధానంగా అన్ని లీగల్ కేసెస్ చూసుకుంటున్నాడు. కాబట్టి సో ఈయన ముందుండి అన్ని కోర్టుల్లో అన్ని కేసులు చూసుకున్న కారణం చేత ఈయన కొంచెం అంటే ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకు నిలబడగలడు అన్న ఉద్దేశంతో ఈయన అడ్డు తప్పిస్తే చాలు మనం ఈజీగా ఆక్రమించుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఈ ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఏం చేస్తున్నారంటే మిగతా కొంతమందిని బాగా రెచ్చగొట్టి వాళ్ళందరి ద్వారా దొమ్మిగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నది ఏంటి అనంటే రాగి వీరాచారి గారికి లీగల్ కేసులు చూసుకోవడం తప్ప ఎలాంటి ప్రమేయము మిగతా విషయాలు లేదు. వాళ్ళు ఇంకా కొన్ని ఆరోపణలు ఏంటి అనంటే మేము రాగి వీరాచారి గారు అంటే సొసైటీని రిప్రజెంట్ చేస్తున్నారు, అలానే ఎఫ్సి స్పీటర్ గారు కూడా ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళు చేసే ఒక ఆరోపణ ఏంటి అనంటే రాగి వీరాచారి గారు రిప్రజెంట్ చేస్తున్న సొసైటీ ఫేక్ సొసైటీ, ఇది ఒక ఫేక్ బాడీ. అలాగనే ఎఫ్సి స్పీటర్ గారు రిప్రజెంట్ చేస్తున్న ట్రస్ట్ అదొక ఫేక్ ట్రస్ట్ అని మాటికి మాట్లాడుతున్నారు. నిజానికి సొసైటీ కానీ ట్రస్ట్ కానీ ఏవి కూడా ఫేక్ బాడీస్ కావు. ఒకవేళ నిజంగానే సొసైటీ అన్నది ఫేక్ సొసైటీ అయితే, ఫేక్ బాడీ అయితే ఇప్పటికే 10ల సంఖ్యలో సొసైటీకి అనుకూలంగా ఎన్నో కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అంతేకాదు గత సంవత్సరం డిసెంబర్లో కూడా దాదాపుగా 3 కేసుల్లో హైకోర్టు అదేవిధంగా సిటీ సివిల్ కోర్టు కూడా సొసైటీ వారికి అనుకూలంగానే కోర్టు కేసుల్లో మాకు ఉత్తర్వులు వచ్చాయి. ఒకవేళ నిజంగానే ఫేక్ సొసైటీ అయితే, నిజంగానే ఫేక్ బాడీ అయితే ఈ ఫేక్ బాడీకి అనుకూలంగా ఎందుకు వస్తుందండి? ఒకవేళ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే ఈ సొసైటీ ఫేక్ సొసైటీ అయితే అదే విషయాన్ని వాళ్ళు కోర్టులో చెప్పొచ్చు కదా. ఎవరైతే సొసైటీ తరపు నిలబడుతున్నారో వాళ్ళకి ఏమాత్రం అధికారం లేదని, లేకపోతే వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు అన్న విషయాన్ని వాళ్ళు కోర్టులో చెప్పొచ్చు. మరి ఎందుకు అక్కడ మాట్లాడడం లేదు అనంటే విషయాలు ఏమీ తెలియని అమాయకులను మోసపరిచే నిమిత్తం కేవలం నిరాధారమైన అసత్య ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటిని గురించి ఇంకా వివరంగా మా లీగల్ రిప్రజెంటేటివ్ చెప్తారు. అయితే ఇంకా వీరాచారి గురించి మాట్లాడుతున్నది ఏంటి అనంటే ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని అంటూ ఉన్నారు. సో ఏం చేస్తున్నారు అనంటే ఆయన మీద దాదాపుగా 31 కేసులు ఉన్నాయండి, ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది ఎంతటి భయంకరమైన అసత్య ఆరోపణ అంటే ఈ 30 కేసులు కూడా ఏమి అనంటే ఆయన ఒక లీగల్ రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా 10,000కు పైగా చర్చలు ఉన్నాయి. ఈ చర్చెస్లో వీళ్ళలాంటి వాళ్ళే కొంతమంది సంఘాల్లో బయలుదేరి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే అక్కడ చర్చిల్లో మనీ గ్రాబ్ చేయడము, అంటే వచ్చే ఆఫరింగ్ యొక్క మనీ తీసేసుకోవడం, గొడవలు సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన ఆయా ఊర్లకు వెళ్ళి అంటే సొసైటీ తరపున అక్కడ కేసులు వేసి
సో వాటిని పరిష్కరించే నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు అని అంటే ఈ రాగి వీరాచారి మీద కేవలం అసత్యమైన ఆరోపణలు చేస్తూ క్రిమినల్ కేసెస్ను రిజిస్టర్ చేశారు. అలా రిజిస్టర్ అయిన కేసులే ఈ 31 కేసులు కూడా. ఈ 31 కేసులు కూడా కేవలం చర్చ్ రిలేటెడ్ మ్యాటర్ సంబంధించినవే. అయితే ఈ 30 కేసుల్లో కూడా దాదాపుగా ఇప్పటికీ అంటే మీరు ఎవరైనా సరే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కావాలంటే విచారించుకోవచ్చు. మేము ఆ సమాచారాన్ని కూడా మేము ముందు ఉంచుతూ ఉన్నాం. వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఈ 31 కేసుల్లో 28 కేసులు ఇవి ఫాల్స్ అని వాళ్ళు థరోగా ఇన్వెస్టిగేషన్ చేసి రాగి వీరాచారి గారి యొక్క ప్రమేయం లేదు అని వాళ్ళు దాన్ని రూఢిపరుస్తూ ఆ 28 కేసుల్ని కొట్టేయడం జరిగింది. ఇక కేవలం 2 కేసులు మాత్రమే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్గా ఇదే ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు అండ్ తనకు అనుకూలంగా లేదా తనతో పాటు ఇంతకుముందు ఉన్నటువంటి చెరుకు సైదులు అనే సహోదరుడి ద్వారా రాగి వీరాచారి మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా వేయించాడు. అయితే అతను చెరుకు సైదులు అనే వ్యక్తి కూడా ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకున్నాడో అరే తప్పైపోయిందన్న ఉద్దేశంతోనే ఆయన కూడా సహృదయంతో ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఆయన మీద ఇప్పుడు ఒక పెండింగ్లో ఉన్న కేసులు కేవలం ఒక 2 మాత్రమే. అవి కూడా చర్చ్ రిలేటెడ్ కేసులే తప్ప ఆయన ఏదో దౌర్జన్యాలు దోపిడీలు మానభంగాలు చేసి అందుకు ఆయన మీద ఏర్పడిన కేసులు ఏవి కూడా లేవండి. ఇవన్నీ కూడా చర్చ్ రిలేటెడ్ కేసులు మాత్రమే. కాబట్టి ఆయన ఒక క్రిమినల్ అనడం పూర్తిగా అసత్యమైన నిరాధారమైన ఆరోపణ. ఇక మూడవది ఏంటి అనంటే ఆయన గురించి మాట్లాడుతూ ఆయన డబ్బుల్ని దోచుకుంటున్నాడు అని ఒక భయంకరమైన ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఇక లీగల్ అంటే మాకు లీగల్ మ్యాటర్స్ చూసుకోవడానికి మాత్రమే రాగి వీరాచారి గారు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆయన ఇన్వాల్వ్ కారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం మాకు ఈ చర్చని నడిపించుకోవడానికి మాకు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఉందండి. మా అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో ఎఫ్సి స్పీకర్ గారు, అదేవిధంగా ఎం ఇమానియల్ గారు, ఆనందరాజు గారు, తర్వాత మాకు జోసెఫ్ కురియన్ గారు, జాన్ సుందర్రావు గారు, స్టీవెన్ చిన్నప్ప గారు, వీళ్ళందరూ అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో ఉండి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా మధ్యలో సొసైటీ ట్రస్ట్ అనే భేదాలు లేవు. మేమంతా సహృదయంతో కలిసి చక్కగా మేము పరిచయం చేస్తూ ఉన్నాం. అయితే ఆటంకాలు కలిగించిందంతా ఆటంకాలు సృష్టించిందంతా ఎవరు అనంటే ఎవరైతే రాజేశ్వరరావు అనే ఒక ఎక్స్ఎమ్మెల్సీ అంటే నేతృత్వం కింద ఒక 25 మంది ఉన్నారండి. వాళ్ళు మాత్రమే ఇలాంటి కలవరాలు సృష్టిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఎలాంటి విభేదాలు లేవు. కాబట్టి ఈ అసత్య ఆరోపణలు మీరు గుర్తించాలి. ఓకేనా? మన మిగతా లీగల్ కేసెస్ విషయంలో ఆ విషయాలన్నీ కూడా మా లీగల్ రిప్రజెంటేటివ్ రాగి వీరాచారి గారు అవి మీకు వివరిస్తారండి. ఇతను నిజం తెలుసుకొని ఆయన లేడే కదా అనవసరంగా ఆయన మీద పెట్టినా అని చెప్పి హైకోర్టులో వచ్చి విత్డ్రా చేసుకుంటే అది కూడా విత్డ్రా కావద్దని చెప్పి అడ్డం పడతానండి. రాజేశ్వరాన్ని మేము ఖండన చేస్తున్నాము. ఇక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎలాంటి ఆరోపణలు రైట్ లేవండి. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి కొట్లాటలు లేవు. ఎబ్రోన్ చర్చిలో గొడవలు చేసేదే రాజేశ్వరరావు అండ్ గ్యాంగి. ఆ గ్యాంగి మొత్తం రావద్దని సివిల్ కోర్టు ఆర్డర్ అండి. రాజేశ్వరరావు రెస్పాండెంట్ 15. రెస్టాండింగ్ అంటే ఎబ్రోన్ చర్చిలో ఇంటర్ఫియర్ కావద్దు అడ్మినిస్ట్రేషన్లో. ఎర్మోన్ చర్చి ఎబ్రోన్ చర్చిలో మొత్తము 25 మంది ఇంటర్ఫియర్ కావద్దు అనేది సివిల్ కోర్టు ఆర్డర్. చిల్డ్రన్ అంటే ఫోర్స్లో ఉంది ఈరోజు కోర్టు ఆర్డర్. వెనకాల హైకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందంతా ఫేక్ వాళ్ళకి సంబంధం లేదు. ముఖ్యంగా మోహన్ బాబు అనేటువంటి డినామినేషన్ చర్చికి మా ఎబ్రోన్ చర్చికి సంబంధం లేదండి. వాళ్ళ చర్చిలో వాళ్ళు గొడవలు చూసుకోమనండి. మాది పెద్ద సంస్థ తెలంగాణలో 10,000 చర్చెస్ ఉన్నాయి. మాకు సొసైటీ టెస్ట్ 20 సంవత్సరాల సమస్య మేము క్లోజ్ చేసుకొని ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. అది వారవలేక మమ్మల్ని దూరం పెట్టాలని చేస్తాను తప్ప రాజేశ్వర ఆరోపణలను తప్పండి. ఎలాంటి అక్కడ గొడవలు జరగట్లేదు. మీకు కలిసి పనిచేస్తాను. చర్చ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మేము అడిగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లకు రానివ్వట్లేదు. కాబట్టి రాజేశ్వరాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బహిష్కరించాలనేదే మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. మా కోర్టు ఆర్డర్లు చూడొచ్చు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీడియా మిత్రులు మీరు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామండి. మేము రాజేశ్వరరావు మీద అటాక్ చేయలేదండి. దళిత నాయకుడిగా దళితుడు అని చెప్పుకొని సానుభూతి పొందాలని చెప్పుకున్నాను. ఒక్క వీడియో క్లిప్పు చర్చిలో 30 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మనిషిని కొడితే రికార్డు చేస్తారు, ఫోటోలు తీస్తారు. ఒక్క క్లిప్ ఎందుకు చూపిమనండి రాజేశ్వరాన్ని కొట్టినట్టు. ఎందుకంటే సానుభూతి కోసం అదే రాజేశ్వరరావు దళితుడిని కొట్టిండంట తప్పండి. అది ఖచ్చితంగా వాడు గుంటనక్క, వాడి మాటలు నమ్మొద్దు. మా చర్చి డబ్బులు 4 నెలల డబ్బులు 1,50,00,000 దోచకెళ్ళిండండి.
మా కాడ అకౌంట్ లేదు, దానికి సంబంధించిన రికార్డు లేదు, మొత్తం ఎత్తుకొని పోయిండు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మాకున్న కోర్టు ఆర్డర్లని పరిశీలించమని మేము అడుగుతున్నాం. మేము మీ ద్వారా మీ బాడీకి ఆథరైజేషన్ లేదు, మేము లోకల్ వాళ్ళం, లోకల్ బాడీస్ ఆ చర్చ మీద మాకే అధికారం. వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదండి. సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి 25 మంది మీద. దిస్ ఈజ్ కోర్టు ఆర్డర్. మీరు కావాలంటే చదువుకోండి, కోర్టు ఆర్డర్ చూడండి. సివిల్కి ఫస్ట్ ఎవరండి? ఈయన రాజేశ్వరరావు ఎక్కడ ఉండండి, 15 నెంబరు డి రాజేశ్వరరావు చూడండి. డి రాజేశ్వరరావు 15వ నెంబరు. అంటే ఈ లోకల్ బ్యాచ్ ఎవరు కూడా చర్చిలోకి ఇంటర్ఫియర్ కావద్దనే కోర్టు ఆర్డర్ అండి. వాళ్ళకి రైట్ ఉంటే కోర్టు ఆర్డర్ ఎందుకు ఇవ్వదు? నాకు రైట్ ఉంది. ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండియన్ చర్చెస్ ఇండియా రిప్రజెంటెడ్ బై ఆర్ వీరాచారి, హెబ్రోన్ చర్చి. ఇప్పుడు హెబ్రోన్ చర్చ్ తాళాలు వేశారన్నారు, లోపలికి ఎవరు రాని. లేదు, చర్చికి తాళాలు లేదండి. హెబ్రోన్ చర్చ్ అనేది పేరు 10,000 మంది వస్తారు సండే. రోజు మీటింగ్లు 24 అవర్స్ తాళం తీసే ఉంది, ప్రార్థన చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లేదు, అంత ఆరోపణలు తప్పు. వివాదానికి గల కారణం ఏంటి? తప్పండి. వివాదానికి కారణం ఏంటంటే సొసైటీ ట్రస్ట్ 20 సంవత్సరాల నుంచి సమస్యలు ఉండే మేము కలిసిపోయినాము. ఈ కలయిక ఒప్పుకోలేక రాజేశ్వరరావు జీర్ణించుకోలేక గొడవలు చేపిస్తానండి. చర్చికి తాళం వేయలేదు. చర్చి 24 అవర్స్ 7/7 నడుస్తుంది. 10,000 మంది కూర్చునే కెపాసిటీ చర్చ్ అండి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎప్పుడు అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పన్నున్న వాళ్ళు వస్తారు, వాళ్ళే పోతారు. కానీ ఈ గుంపు వస్తుంది. ఈ గుంపు ఏంటంటే గొడవలు చేయడానికి వస్తున్నారు. కాబట్టి వీళ్ళు వస్తే మేము అడ్డుకుంటున్నాం. కోర్టే చెప్పింది అడ్డుకోమని, రెస్టాండింగ్ అంటే అడ్డుకోమని, బంధించమని. వాళ్ళు లోపలికి వచ్చే రైట్ 20 మందికి లేదండి. ఆ 10,000 మందికి ఉంది తప్ప 25 మందికి లేదండి లోపలికి రావడానికి. పోలీసు వాళ్ళని మేము అడిగితే, అవునండి, మేము పోలీసు వాళ్ళని అడిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇది సివిల్ మ్యాటర్ అండి. మీ కోర్టు ఆర్డర్ ఉంటే మీరే ఇంప్లిమెంట్ చేసుకోండి. మాకు డైరెక్షన్ లేదు కాబట్టి మీ కోర్టు ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మేము వస్తామంటున్నారు తప్ప మాకున్న కోర్టు ఆర్డర్లు ఉన్నాయండి. మీరు ఏదన్నా కమిషన్ వేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. సార్ అయిపోయింది. సార్ మీరు చెప్పండి, ఒక్కటే నిమిషం. హెబ్రోన్ చర్చ్